పబ్బుకి బాగా వెళ్తావా నాన్న? పబ్బు కాదు, ఆమెకి వేడి నీళ్ళతో చేసే అలవాటు ఉంది. వేడి నీళ్ళు పడుతుంటే ఈ రోజు నా కంటెంట్ అమ్మాయిలకి ఏమని ఇయ్యాలి కానీ ఉచిత సలహాలు మాత్రం అస్సలు ఇవ్వద్దు. కొందరు ఉంటారు అక్క, అవసరం ఉన్నప్పుడు ఉచిత సలహాలు ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు ఎట్లుంటది తెలుసా, అంబులెన్స్ వాడు ఫోన్ చేసి మరి అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చినట్టుంటది. ఇంకొందరు ఉంటారు అవసరం లేకుండా నాకు ఇస్తుంటారు సలహాలు, సేమ్ మన రవి లెక్క. మొన్న మా ఇంటికి చుట్టాలు వచ్చిర్రు కూర్చొని కూల్ డ్రింక్ తాగొచ్చు కదా, నిలబడి నిలదీస్తా అంటారు. నన్ను పిలిచిండు మా అంకుల్. పోయినా, ఏంటమ్మా బైపీసీ తీసుకున్నావు, ఎంపీసీ తీసుకోవద్దా అని అన్నాడు. నాకు ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఏం చెప్పాలనిపిస్తుంది తెలుసా, నేను ఏం తీసుకుంటే నీకెందుకు, నేను మ్యాథ్స్ తీసుకుంటానో బైపీసీ తీసుకుంటానో ఏబిసిడీలు తీసుకుంటానో నీకెందుకు, అసలు వేడి పాలలో హార్లిక్స్ కలుపుకొని తీసుకో. ఎంపీసీ తీసుకోవాలా, నాకు మ్యాథ్స్ కి మ్యాచ్ కాదురా అయ్యా, అది పంజాగుట్టలు ఉంటాయి, నేను అమీర్పేట్ కురుకుతా అంటే అయినా నేను తీసుకున్న బైపీసీకి నువ్వు తీసుకోమన్న ఎంపీసీకి ఎంత తేడా ఉంటది తెలుసారా, పబ్బులో మందు కొట్టడానికి పొలంలో మందు కొట్టడానికి ఉన్నంత తేడా ఉంటది. నేనేం తీసుకోవాలో కాదు బే, నువ్వు ఇంత ఫినాయిల్ తీసుకో సచ్చినోడా, నీ పిల్లలకి కొడుకుని నీ తల్లి సచ్చినోడా, నీ పిల్లలకి పక్కింటోని పోలికలు రాను, పబ్లిక్ లా నీ ప్యాంటు జారిపోను, ఎయిడ్స్ డే రోజు నీకు ఎయిడ్స్ వచ్చి పైకి పోను. అమ్మా అమ్మా ఉట్టి సలహాలు ఇచ్చిండమ్మా, అంతే. ఎట్లా తెలుస్తామా, నువ్వు ఆగ్రా, నీకు ఇస్తే నీకు తెలుస్తుంది. ఎవడేమన్నాడు, మా అయ్యని ఇస్తలేడు, ఎదలందరినీ కూర్చోబెట్టుకొని ఎదవ్వరాని చెప్పే, ఎదవన్నారా ఎదవా అని తిట్టాలని ఉంటదన్నా. కానీ ఏం చేస్తాం, అమ్మాయిలం కదా, మాకు తిట్లు రావు కదా. ఎప్పుడో చేసింది ఏంది, లలిత సహస్రనామా? సూపర్ మా అంకుల్ ముంగటనే మా డాడీకి అడిగిన, డాడీ నేను ట్రిప్ పోతా డాడీ, నాకు పైసలు డాడీ ప్లీజ్ డాడీ అని అన్నా. మా అంకుల్ ఆడ కూడా ఊకోవచ్చు కదా, ఎందుకమ్మా ట్రిప్పులు, అమ్మాయిలు అన్నాక ఇంటి పట్టున ఉండాలి, ట్రిప్పులు డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తారు, అసలు వేస్ట్ చేయొద్దు అని అంటుండు. వీడు ఎలా అంటారు తెలుసా, అమ్మా ఇప్పొటమస్ కూడా తెలియదు కదా నోరంతా. వీడు ఎట్లా అంటాడు అంటే, సేవింగ్ పేరుతో షేవింగ్ చేసుకోవడం కూడా మానేశారు రకం. నేను కాదు. ఓహో నిన్ను ఊహించుకుంటున్నావా, గడ్డం ఉంది కదా. ఒకరోజు ఐఫోన్ కొన్నాడు ఏం రోగం వచ్చిందో వాపస్ ఇచ్చేసిండు నెక్స్ట్ డే. నేను పోయి అడిగిన, ఏంది అంకుల్ వాపస్ ఇచ్చేసినావు అని అంటే ఏమన్నాడు తెలుసా, కాదమ్మా వాడు నన్ను మోసం చేసిండు, యాపిల్ సగమే ఉండే అని అన్నాడు. దేడిది మగ్గాన్ని చూసినప్పుడల్లా నాకు మనసులో ఏం ఫీలింగ్ వస్తుంది తెలుసా, బొరదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు, ఎందుకు ఎదవన్నారా ఎదవా, బాత్రూమ్ లా నువ్వు పోయినప్పుడు వాటర్ ఆగిపోను, సుధాకర్ స్కిట్లు చూసి నువ్వు చచ్చిపోను. ఇది సూపర్. ఎవడా పీకుడు పెదనానా, ఎవడాడు రచ్చరవి స్కిట్ చూసి నువ్వు చచ్చిపోను, ఆ రచ్చరవి స్కిట్ చూసి నువ్వు చచ్చిపోను, ఆ రచ్చగల బిచ్చగలను కలిసిపోను. సేమ్ బిచ్చబ్దాలా దిగిపోయింది అదైతే. ఇంకా నిన్ను తిట్టాలంటే తిట్లు కూడా సరిగ్గా వస్తలేవురా అక్క, దాన్ని తిట్టి నీ సావు గాని నీకు రవితో పెళ్లి గాని లేదు. అమ్మాయి సూపర్, అన్ని తిట్టాలని ఉంటదన్నా, కానీ అమ్మాయిలు కదా తిట్టలేరు. కానీ మాకు తిట్లు రావు కదా. మీరు అమ్మాయిలా దుబాయ్కి పంపించి అమ్మేస్తారే మమ్మల్ని, మీరు అమ్మాయిలా. వీళ్ళు తక్కువ అన్నట్టు మా ఆంటీ వచ్చింది, వచ్చి ఏంటమ్మా పటాసులో చేస్తున్నావా, పటాసు పంచి పటాకులు మనకెందుకమ్మా, ఇంటి పట్టునే కూర్చోవాలి అంత మాట అన్నదా ఆంటీ? ఆంటీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు శ్రీముఖి గ్యారేజ్ లో వచ్చి కామెడీ చేయి, దాని తర్వాత మాట్లాడు. నీ వంటలన్నీ పెంట పెంట కాదు. వంటలు లాస్ట్ ఒక క్వశ్చన్ అడతా, దానికి ఆన్సర్. ట్రైన్ గర్ల్ బాయ్?
ఇక్కడ ఎవ్వరైనా గర్ల్ 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 ఎట్లా? ఎందుకంటే కూ అది ఎప్పుడు డిస్టర్బెన్స్ చేస్తుంటది కదా, అమ్మాయిలు డిస్టర్బెన్స్ చేస్తారు. రీజన్ కరెక్ట్. జెంట్స్ ఎట్లా? నువ్వు ఒకటే క్వశ్చన్ అడిగినావు, ఇంకోటి ఎందుకు అడుగుతున్నావు? రీజన్ కూడా చెప్పాలి. నువ్వు ఒకటే క్వశ్చన్ అడుగుతా అన్నావు. సరే నేను మళ్ళా టేక్ 2. నేను ఇప్పుడు 2 క్వశ్చన్లు అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. ట్రైన్ గర్లా బాయా? గర్ల్ అయితే ఎందుకు, బాయ్ అయితే ఎందుకు? ట్రైన్ బాయ్. ఎందుకు? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ గర్ల్ కాదు కాబట్టి. నీకు ఆన్సర్ రాదని చెప్పు. ఇప్పుడు 3 క్వశ్చన్లు అడుగుతా అని చెప్పిగా. ట్రైన్ గర్ల్ ఎందుకంటే వస్తుంది అంటాం కానీ వస్తుండు అనం కదా. ఏ కరెక్ట్ ఆన్సర్, ఇది ఆన్సర్ అంటే. ఇప్పటి నుంచి అబ్బాయిలా మారుదావరా, ట్రైన్ వచ్చిండ్రు, ట్రైన్ వచ్చిండు, బండి పోయిండు. ట్రైన్ వచ్చిండు అంటే నేను ఎర్రగడ్డకు తీసుకుపోతాను. తీసుకెళ్ళి ఆడ కూడా అంటాం ఎర్రగడ్డ తెచ్చిండు. ఆడితో మనం పెట్టుకోవడం ఎందుకు చెప్పు, నువ్వు వెళ్ళు. సూపర్.